శ్రీమద్ రామాయణము బాలకాండ 64వ సర్గ. దేవేంద్రుడు రంభను చూచి ఇలా అన్నాడు: ఓ రంభ, విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. నీవు నీ అందచందాలతో అతనిని వశపరుచుకొని అతని తపస్సు భగ్నం చేయాలి. ఇది దేవతా కార్యము, నీవు చేయాలి, తప్పదు అని అన్నాడు. ఆ మాటలు విన్న రంభ చేతులు జోడించి ఇలా పలికింది: ఓ దేవేంద్ర, నీ మాటలు మాకు శిరోధార్యము. కానీ ఆ విశ్వామిత్రుడు మహాకోపిష్టి. నా చేష్టలకు ఆయన నన్ను కోపంతో శపించగలడు. నాకు చాలా భయంగా ఉంది. తరువాత మీ ఇష్టం అని చెప్పింది. దానికి దేవేంద్రుడు ఇలా అన్నాడు: రంభ, నీకేం భయం లేదు. నేను, మన్మధుడు కోకిలల రూపంలో నీ పక్కనే ఉంటాము. సమయానికి వచ్చి ఆదుకుంటాము. నీవేం భయపడ పనిలేదు. నీ హావభావ విలాసములతో విశ్వామిత్రుని మత్తెక్కించు, నా మాట మన్నించు అని అన్నాడు. రంభకు ఒప్పుకోక తప్పలేదు. సరే అని విశ్వామిత్రుని వద్దకు వెళ్ళింది. ఆయన ముందు నాట్యం చేసింది, ఆడింది, పాడింది. విశ్వామిత్రుని దృష్టిని ఆకర్షించింది. విశ్వామిత్రుడు రంభను చూచాడు. అందంగా ఉంది అనుకున్నాడు. ఇంతలో విశ్వామిత్రునికి ఒక సందేహము కలిగింది. ఇదంతా ఆ దేవేంద్రుని కుతంత్రము కాదు కదా అని అనుమానపడ్డాడు. రంభను శపించాడు. తపస్సు చేసుకుంటున్న నన్ను నీ అందచందములతో ప్రలోభపరచడానికి ప్రయత్నించావు కాబట్టి నీవు 10,000 సంవత్సరములు రాయిగా పడి ఉండు. నీకు ఒక బ్రాహ్మణుని వలన శాప విమోచన కలుగుతుంది అని శాపము విమోచనము అనుగ్రహించాడు. వెంటనే రంభ రాతిబండగా మారిపోయింది. ఇది చూచి దేవేంద్రుడు, మన్మధుడు పారిపోయారు. తర్వాత విశ్వామిత్రుడు చాలా పశ్చాత్తాపపడ్డాడు. అయ్యో, అనవసరంగా రంభ మీద కోపించాను, శపించాను. నా తపస్సును వృధా చేసుకున్నాను. నేను ఇంకా ఇంద్రియాలను, ముఖ్యంగా కోపాన్ని జయించలేకపోతున్నాను. దీనితో నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇంకా ఎవరి మీద కోపగించుకోకూడదు. నన్నెవరేమి చేసినా ఎవరి మీద కోపపడను. ఇంద్రియములను జయించి తపస్సు చేస్తాను. నాకు బ్రాహ్మణ్యము సిద్ధించు వరకు ఘోర తపస్సు చేస్తాను అని కఠోరంగా నిర్ణయించుకున్నాడు విశ్వామిత్రుడు. ఇది శ్రీమద్ రామాయణము బాలకాండలో 64వ సర్గ సంపూర్ణము.